అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చంద్రశేఖర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లాలో అతిపెద్ద దెబ్బ తగిలిందనమాట. గుంటూరు జిల్లాకి సంబంధించిన సీనియర్ నాయకులు పార్టీ స్థాపించిన రోజుల నుంచి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని మోటివేట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రావి వెంకటరమణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు, చేరారు కూడా. సో పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ని ఆశించారు రావి వెంకటరమణ గారు. ఈయన 2014లో పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు, ఓడిపోయారు. కాబట్టి ఇక 2019లో నీకు సీటు లేదు అని చెప్పారు. అయితే సీటు లేకపోయినా పర్వాలేదు, పార్టీ ఎలాగూ గెలుస్తుంది కాబట్టి ఏదో ఒక కీలక పదవి ఇస్తారు, మనకి తగిన ప్రాధాన్యత ఉంటుంది అనే ఉద్దేశంతో 2019లో కూడా ఆయన పార్టీకి సపోర్ట్ చేశారు. కిలారి వెంకటరోసయ్య గారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆయన గెలుపు కోసం కృషి చేశారు. గెలిచిన తర్వాత రావి వెంకటరమణ గారిని మిగతా నాయకుల్లాగే, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నాయకుల్ని వాడుకొని వదిలేస్తూ ఉంటారో, ఈయనని కూడా ఎంత పెద్ద సీనియర్ అయినప్పటికీ, ఎంత కష్టపడి పార్టీ కోసం పనిచేసినప్పటికీ ఈయనని కూడా కరివేపాకులాగా వాడుకొని వదిలేశారు. దీన్ని వాడుకొని వదిలేస్తున్నారు అనే విషయం రావి వెంకటరమణ గారికి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టిందనమాట. సో ఇప్పుడు ఎలక్షన్స్ సమీపిస్తున్న సందర్భంలో ఆయన అనుచరులతోటి ర్యాలీగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.